శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 ఫిబ్రవరి నుంచి 28 ఫిబ్రవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ఈ వారం విశేషం ఏమిటి అంటే, వార ప్రారంభంలో చతుర్గ్రహ కూటమి ఏర్పడి ఉంది. కుంభరాశిలో రవి, బుధ, రాహు, శుక్ర ఈ 4 గ్రహాలతో. అలాగే వారాంతానికి వెళ్ళేటప్పటికీ కుజుని యొక్క కలయిక కూడా కుంభరాశిలో చేరి పంచగ్రహ కూటమి ఏర్పడి ఉంది. మరి ఈ చతుర్గ్రహ కూటమి వల్ల కానీ ఈ పంచగ్రహ కూటమి వల్ల కానీ ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే, ఏదైనా సరే అతి జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యక్తిగతంగా ప్రతివారు కూడా, ఇది రాశితో సంబంధం లేదు, నక్షత్రంతో సంబంధం లేదు, ఒక 4 గ్రహాల కలయిక, అది కేంద్రం అవ్వచ్చు, కోణం అవ్వచ్చు, ఫణపరాలు అవ్వచ్చు, ఏ స్థానమైనా అవనివ్వండి, మీ రాశి నుంచి మీరు మటుకు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోండి. ఎందువల్ల ఈ పరిస్థితి కనిపిస్తోంది అంటే, రవి రాహు కలయిక మనకి పితృదోషాన్ని సూచిస్తూ ఉండగా, ఇక్కడ శుక్ర రాహు కలయిక వివాహేతర సంబంధాలని ప్రోత్సహిస్తూ ఉంటుంది. అలాగే బుధరాహుల కలయిక వచ్చేసి ఈ వినికిడి శక్తిని పూర్తిగా తగ్గించేటటువంటి పరిస్థితి, ఏదైనా వ్యాపారానికి సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడము, వ్యాపార జీవితంలో దాన్ని సక్రమంగా ప్రణాళికలని అమలు చేయలేకపోవడము, ఇలాంటివి ఏవో ఒక ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఒక అనిశ్చిత పరిస్థితికి దారితీస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి. మరి వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుడు కూడా కలిసినప్పుడు రవి కుజ కలయిక కొంచెం ఉగ్రస్వరూపాన్ని, ఉగ్రమైనటువంటి ఆలోచనలని సూచిస్తూ ఉంటే, కుజ శుక్రుల కలయిక తప్పనిసరిగా మీరు ఇది పరిహారం చేసుకోవాల్సినటువంటి గ్రహస్థితులు అన్నమాట. అతి కాముకత్వాన్ని తెలియజేస్తుంది. అంటే ఏది చూస్తే అది విపరీతమైన వ్యామోహం. స్త్రీలని చూస్తే వారిని పొందాలని, మధ్య మాంసాలను చూస్తే వాటిని తీసుకోవాలని, అది మనం తీసుకుంటున్నామా తీసుకోవట్లేదా ఇలాంటివి ఏవి ఉండవు, తిందామా అనిపించేటట్టుగా ఉంటుంది. లేదా ఎవరైనా ఏదైనా ఒక ఉన్నతిని సాధించారు అంటే మనం కూడా అది సాధిద్దాం అని ఆ మనసులో ఉన్నట్టుగా ఉండే ప్రేరేపితమవుతూ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే అతి కాముకత్వం అంటాం. నిజంగా మనలో ఉన్న కోరిక కాదు అది, ఒకళ్ళని చూసి మనస్సు ప్రేరేపింపబడుతుంది. ఇలాంటివి. అలాగే ఇంత అన్నిటికన్నా కూడా ముఖ్యమైనది కుజరాహుల కలయిక. ఈ కుజరాహుల కలయిక కూడా సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా దీనికి పరిహారం చేసుకోవాలి. ఇప్పుడు ఏమేం పరిహారాలు చేసుకోవాలి అంటే, రవి రాహు స్తోత్రపారాయణాలు చదువుకోవాలి, శుక్రాచార్యుల వారి స్తోత్రపారాయణాలు చదువుకోవాలి, పుట్టలో పాలు పోయాలి. అలాగే కుజుడికి కూడా స్తోత్రపారాయణాలు చేసుకోవాలి. వెరసి ఇష్టదేవతారాధన చేసుకుంటూ శివ కుటుంబాన్ని పూజించాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఈ వారం రోజుల కాలము కూడా మీకు చతుర్గ్రహ కూటమి దాటి వారాంతంలో పంచగ్రహ కూటమి వచ్చిన కారణం చేత పంచగ్రహ కూటమి కూడా వచ్చే వారానికి కొనసాగబడుతుంది. 5 గ్రహాలు ఒక రాశిలో కలిసి ఉన్నాయి కదా, ఇవి కొన్నాళ్ళు కలిసి మళ్ళీ సంచారం చేస్తాయి. అందులో తప్పనిసరిగా ఈ పరిస్థితిని మీరు దాటాలి అంటే గనక చెప్పిన పరిహారాలు చెప్పినట్టుగా చేసుకోండి. దుర్గ పూజ చేయడము, శివ కుటుంబాన్ని ఆరాధించడము, అలాగే శివారాధన చేయడము, శుక్ర రాహు కుజ రవి ఈ 4 గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు ప్రతి నిత్యము వీలైనన్ని సార్లు పఠించడము, ఇవన్నీ చేయడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల విషయానికి వస్తే, గురువు గారి దృష్టి వార ప్రారంభంలో 4 గ్రహాల మీద పడుతోంది, వారాంతంలో 5 గ్రహాల మీద కూడా సంచరిస్తూ ఉంది. ఈ కారణం చేత మీరు గురుబలాన్ని పెంచుకోవడం ద్వారా గురువు గారి యొక్క ఆశీస్సులు మీకు లభించి ఈ చతుర్గ్రహ కూటమి కానీ ఈ పంచగ్రహ కూటమి నుంచి కానీ చాలా త్వరగా వెసులుబాటు సంపాదించుకుంటారు అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. ఇక రాసుల్లోకి వెళ్దాము. కన్యారాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గమనించినట్టయితే షష్ఠ స్థానము చాలా చక్కగా యోగిస్తూ ఉన్నది. గ్రహాలు రవి, బుధ, రాహులు షష్ఠంలో యోగిస్తూ ఉన్నారు. అయితే అనేక విధాలుగా
షష్టం యోగిస్తూ ఉన్నప్పుడు మరి విజయావకాశాలు ఉంటాయి, ఆరోగ్యం బాగుంటుంది, అనేక విధాలుగా శత్రువులు మిత్రులు అయిపోతూ ఉంటారు, మిత్రులు కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తారు, చాలా అని ఎన్నోసార్లు మనం చెప్పుకుంటూ ఉన్నాం. మరి ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉంటుందా అంటే ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండబోదు. ఎందువల్ల ఉండబోదు? ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి అశుభ గ్రహాల యొక్క కలయిక రవి రాహు శుక్ర రూపంలో పడ్డాయి. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి. ఇక్కడ పితృవంశ దోషం ఉందా, పరిహారం చేసుకోవాలి. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుని యొక్క స్థితి సంచారం కూడా మారింది కదా, మరి ఏమైనా సర్పదోషం పడిందా, తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. శుక్రరాహువుల కలయిక పడింది అంటే ఇక్కడ వివాహేతర సంబంధాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకండి ఇంత అంటే ఇక్కడ శనిగారి యొక్క దృష్టి పడుతూ ఉంది. శనిగారి యొక్క దృష్టి పడుతూ ఉన్నప్పుడు ఇతరత్ర ఏ రకమైనటువంటి అశుభ ఫలితాలు ఉన్నా కూడా అవన్నీ బలోపేతం అయిపోతాయి. కుజుని యొక్క దృష్టి ఇక్కడ రాశి మీద కనిపించట్లేదు. కుజుని యొక్క దృష్టి ఉన్నట్టయితే వ్యక్తిత్వం చక్కగా ఇనుమడిస్తుంది, ఎన్నో విధాలుగా ఏ కష్టం వచ్చినా వాటిని గట్టెక్కడానికి అవకాశం ఉంది. ఇక్కడ కష్టాలు గట్టెక్కడానికి అవకాశం లేని విధంగా శనిగారి యొక్క దృష్టి పదము ఏ విధంగా అయితే ఇబ్బంది పెడుతుందో, అలాగే షష్ఠ స్థానంలో రవి రాహు శుక్రాచార్యుల వారి కలయిక కానీ, వారాంతంలో కుజుని యొక్క కలయిక కానీ అలాగే ఇబ్బందులు పెడుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అన్ని విషయాల్లోనూ కుటుంబ జీవితంలో శ్రద్ధ తీసుకోండి. కుటుంబ సభ్యుల్లో ఐకమత్యత తగ్గిపోతోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కనబడబోవడం లేదు. మాతృవర్గ రీత్యా కాస్త బాగున్నప్పటికీ మీ సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి కావలసినటువంటి మనోధైర్యం మీకు మీ మాతృవర్గం వైపు నుంచి రావట్లేదు. సంతాన రీత్యా కూడా అంత పూర్తిగా సంతృప్తి కలిగే అవకాశాలు కనబడని పరిస్థితి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో ఇప్పటి వరకు ఎవరైనా డైవర్స్కి వెళ్ళిపోయి ఉంటే ఖచ్చితంగా విడాకులు అయిపోతాయి, అందులో సందేహం లేదు. పై అధికారుల యొక్క మందలింపుల్ని పొందుతారు ఉద్యోగస్తులు. ఇలా అనేక విధాలలో అసంతృప్తి అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని సంతృప్తికరంగా మార్చుకోవడానికి యోగా చెయ్యండి. ఈ చెప్పినటువంటి పరిహార శ్లోకాలన్నీ కూడా తప్పనిసరిగా పారాయణ చేస్తూ వెళ్ళండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. కుటుంబమే కానీ, స్త్రీలే కానీ, విద్యార్థులే కానీ, రాజకీయ నాయకులే కానీ, వ్యాపార భాగస్వాములే కానీ, జీవిత భాగస్వాములే కానీ, ఉద్యోగస్తులే కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఎవరి గురించి అయినా తీసుకోండి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు అందరినీ తీసుకోండి. జాగ్రత్త పాటించాల్సిందే. కష్టానికి తగిన ద్రవ్యం మీకు చేతికి లాభంగా అందుబాటులోకి రావడం లేదు. కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. ఈ పంచగ్రహ కూటమి షష్ఠ స్థానంలో ఛేదింపబడ్డ అనంతరము అంటే ఇంచుమించుగా శుక్రాచార్యుల వారు వెళ్ళిపోతున్నారు ఇంకొక 2-3 రోజుల్లోనే. కాస్త అనుకూలతలు వస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం.